తమిళనాడులో ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 62 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 గంటలకి మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. తర్వాత 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈవీఎంల కౌంటింగ్ అంటే 234 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 1,00,000కు భద్రతా సిబ్బందిని రాష్ట్రంలోని అన్ని కేంద్రాల వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఒక్క చెన్నైలోనే దాదాపు 20,000 మందితో భద్రతా సిబ్బందిని నియమించింది ఎన్నికల కమిషన్. ఇక చెన్నై లయోలా కాలేజ్ కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా తమిళనాడులో చెన్నైలో సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత ఈవీఎం 1-2 గంటల్లోనే ట్రెండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. 10 నుంచి 11 ప్రాంతంలో అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముక్కోనపు ఏదైతే ఈ 3 పార్టీలకు సంబంధించి ముక్కోనపు సిరీస్ అన్నట్లు ముక్కోనపు పార్టీలు ఏదైతే ఈ ద్రవిడ గడ్డపై ఎవరు గెలుపు ఉండబోతోంది కేవలం 2-3 గంటల్లోనే తెలిపొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే ఉంటుంది. మనం ప్రధానంగా చెన్నైలో ఉన్నటువంటి లయోలా కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. లయోలా కాలేజ్ దగ్గర చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అంటే విజయ్ నిలబడినటువంటి పెరంబూరు, కొలత్తూరు, విల్లివాకం, ఎగ్మోరు, 1000 లైట్స్, అన్నానగరు ఇక అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ లెక్కింపు ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 62 కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో భారీ స్థాయిలో ఈ టేబుల్స్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సెక్యూరిటీనే భారీ స్థాయిలో అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు కావచ్చు, మరోవైపు సిఏపిఎఫ్ సంబంధించిన సెంట్రల్ ఫోర్స్ కూడా భారీ స్థాయిలో అంటే 65 కంపెనీలని ఈ సెక్యూరిటీగా వాడుకుంటున్నట్లు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తెలుపుతున్న పరిస్థితి. అంటే ఎందుకంటే ఉదయం నుంచి ఏదైతే ఈ ప్రాంతాలు చూసినట్లయితే తమిళనాడులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కేవలం కౌంటింగ్ కేంద్రాల దగ్గర పూర్తిగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ఎవరు అంటే ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఈ ప్రాంతానికి రాకుండా సుమారు పార్కింగ్ కూడా సుమారు 1 కిలోమీటర్ పైన దూరంలోనే పార్కింగ్ చేసుకొని వచ్చే విధంగా పూర్తిగా రోడ్లనంతా బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో భద్రత ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే మొదట బయట మాత్రం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన సెక్యూరిటీ కాకుండా తర్వాత ఏదైతే పూర్తిగా ఈ లోపల సైడ్ అయితే అంటే 100 మీటర్ల లోపలికి చూసుకున్నట్లయితే సిఏపిఎఫ్ అంటే ఈ ఆర్ముడ్ పోలీసులు కావచ్చు, ప్రధానంగా ఈ సిఏపిఎఫ్కి చెందినటువంటి 65 కంపెనీలకు సంబంధించినటువంటి ఫోర్సు సెంట్రల్ ఆర్ముడ్ పోలీసులు పూర్తిగా దానికి సంబంధించి సెక్యూరిటీ కేవలం ఈవీఎంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల వద్ద అయితే వాళ్ళని అయితే భద్రతాపరంగా వాళ్ళని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కేవలం మరి కాసేపట్లో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్లో డిఎంకే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి ఇప్పటికే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్లో కూడా పూర్తిగా డిఎంకేనే విన్ కాబోతోంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్ వచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే టీవీకేకి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే భారీగా టీవీకేకే పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి టీవీకే ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపారు. ముఖ్యంగా కొంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ వేసినటువంటి ప్రతి సిబ్బందికి పూర్తిగా టీవీకే ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే నచ్చింది. అందువల్ల ఈసారి అక్కడే ఎక్కువ మొగ్గు చూపుతున్నారనేది ప్రధానంగా వినికిడి. అంటే మరోవైపు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే హెవీ
బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువ అల్లర్లు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కన్యాకుమారి, మదురై ఆ ప్రాంతాల్లో ఎక్కువ అల్లర్లు జరిగే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అక్కడ భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. కేవలం చెన్నైలో మాత్రమే 20,000 మంది పెట్టిన పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల కౌంటింగ్ కేంద్రాల మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం 5,000, 8,000, 10,000 సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయా దానికి అంటే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రాంతానికి చేరుకోవాలన్నా కానీ ఇక్కడ పర్మిషన్ పూర్తిగా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి ఏదైతే తెల్లవారుజాము నుంచి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఈ పోలీసులు ఆధీనం తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోకి ఎవరో కానీ బయట వాళ్ళు రాకూడదు. ప్రధానంగా ఎలక్షన్ సంబంధించి కౌంటింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఈ ప్రాంతానికి చేరుకునే విధంగా వాళ్ళకు పూర్తిగా ఐడి కార్డులను పూర్తిగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మిగతా వారికి అంటే ఇక్కడ కాలేజీలో పనిచేసే సిబ్బంది కావచ్చు ఎవరిని ఈరోజు మాత్రం అనుమతించామని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో అంటే కేవలం 8 గంటల నుంచి 8:30 లోపు కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు తర్వాత ఏదైతే 8:30 234 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా ఈ ఈవీఎం లెక్కింపు ఉంటుంది. కేవలం 1-2 గంటలు అంటే ఉదయం 10 గంటల లోపే గెలుపు ఎవరు ధీమా ఉండబోతున్నారు, ముఖ్యంగా ఎవరు ముందంజ ఉండబోతున్నారు అనేది తెలిపోయే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా ఈ 3 పార్టీలు ముక్కోనపు తీరుగా ఉన్నట్ల పరిస్థితి ఇక్కడ కనపడుతోందని చెప్పొచ్చు. సునీల్, తమిళనాడులో 234 సీట్లలో 118 సీట్లు గెలవాలి, అధికారం చేపట్టాలంటే ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ హవా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అక్కడ మన ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి యాక్సిస్ మై ఇండియా కూడా విజయ్కి ఆల్మోస్ట్ 98 నుంచి 120 సీట్లు వస్తాయని కూడా ఒక అంచనా వేసింది. సో ఈ నేపథ్యంలో ఎలా చూడాలంటే? అంటే మొదటి నుంచి ఏదైతే టీవీకేకే మొగ్గు చూపుతున్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం డిఎంకే గెలుస్తుందని చెప్పేసి తెలిపిన పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఓటర్లు కొంతమంది టీవీకే విజయ్కే వేశాము అని చెప్పేసి యువత అంతా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ముగ్గురికి సంబంధించి అంటే ఈసారి ఒకవేళ హంగ్ ఏర్పడుతుందా, ఎందుకంటే ఏఐడిఎంకే ఇటు టీవీకే కలవబోతున్నాయి. ఎందుకంటే టీవీకేకి పూర్తి స్థాయి సీటు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అన్నాడీఎంకేకి ఎక్కువ అవకాశం వచ్చే ఉంది పూర్తిగా. దానికి సంబంధించి కూడా ఏది ఏమైనప్పటికీ మరి కాసేపట్లో కేవలం 1-2 గంటల్లో టీవీకేకి పూర్తి మద్దతు రాబోతుందా లేకపోతే ఏ విధంగా ఉండబోతుందనే తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.